దేవునికి దండం పెట్టుకున్నావానే? నేను ఎప్పుడో దండం పెట్టుకున్నావా? మరి దండం పెట్టుకున్న దానికి నేను బొట్టు పెట్టుకుంటే మావే తెలివి లేదా? అయ్యో అక్క మర్చిపోయినా, పెట్టు. మర్చిపోతావే, ఎందుకు మర్చిపో? సరే గాని కరీంనగర్ నుంచి చుట్టాన్ని ఊపుకుంటూ వచ్చినావా, రాఖీలు పట్టుకొచ్చినావా? అయ్యో అక్క, రాఖీలు అక్కడ పిర ఉన్నాయి. పిర ఉన్నాయా లేకపోతే నాకు కూడా తెచ్చుడు పడుతుందని ఊపుకుంటూ వచ్చినావా? అట్లనే అనుకోగాని రేట్లు కూడా బాగున్నాయి. నాకు తెలిసే నువ్వు ఇట్లాంటి దానివే అని. సరే గాని ఊర్లోకి అమ్మేతందుకు అత్తే కదా, మరి నువ్వు కొన్నావా అని నన్ను అంటాను. అంటే నువ్వు కొనుక్కొస్తావని నేను చూసినా, నేను కొనుక్కొస్తా అని నువ్వు చూసినావు. ఇద్దరం చూసుకుంటూనే ఉన్నాం, ఎవరందే. సరే మరి ఇక్కడ ఎక్కడన్నా షాపులలో ఉంటాయి కదా, బాగా కొందాం. సరే కొందాం గాని పైసలు ఉన్నాయా? అక్క నువ్వు లేవ్వా అని, నువ్వు కొను. సరేనే నేను కొంటా. మరి ఇప్పుడు మనం అన్నకు రాఖీ కట్టినాక ఆడ కట్నం పెడతాడు కదా, ఆ కట్నం నాకే ఇయ్యాలి. అబ్బో గట్లెందుకు ఇస్తా? మరి అట్లయితే నీ రాఖీ నువ్వే కొనుక్కోవాలి. సరే పా మరి కొనుక్కుందాం. దా. అగో మీకు రాఖీలు కట్టద్దారా? రాఖీ కొందామని తీసుకుపోతాన్నా. అక్క నువ్వు నాకు పెద్ద రాఖీ కొని కట్టాలి. పెద్ద రాఖీ నీకెందుకురా? నీకు చిన్న రాఖీ కడతా, అన్నకు పెద్ద రాఖీ కడతా. నాకే పెద్ద రాఖీ కట్టు, అన్నకే చిన్న రాఖీ కట్టు. సరే నీకు పెద్ద రాఖీ కడతా, అన్న కట్నం పెడతాడు. మరి నువ్వు పెడతావారా? అంటే నేను కట్నం పెట్టా అనుకుంటున్నావా? నా దగ్గర పైసలు లేవు అనుకుంటున్నావా? నేను కూడా పెడతా కట్నం. అబ్బో ఎంతగానం పెడతావురా కట్నం? నీకు ఎంత కావాలనే చెప్పే, ఎంత అంటే అంత పెడతా. నీ దగ్గర గన్నిగనం పైసలు ఉన్నాయారా? అన్న ఎంత పెడతారో దాని మీదకి వెళ్ళి ₹1 పెడతా. అబ్బా అన్న ఎంత పెడతాడో దాని మింకెళ్ళి ₹1 ఎక్కువ పెడతావారా? గన్నిగనం పైసలు ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయే ఉన్నాయి. ఆనకేసంటే రాఖీ కడతావు, నాకసంటే రాఖీ కట్టు, అప్పుడు ఇస్తా నీకు పైసలు. సరేపా, రాఖీ కట్టాక కట్నం పెట్టకపోవాలి నీ సంగతి. నడు. అగో అక్క చెల్లెలు కలిసి అయితే పోతుండ్రు. ఏ అక్క, అక్క చెల్లెలు అంటున్నావేంది? నేనేమన్నా ఆడదానా? ఈ డ్రెస్ చూసి నేను పంజాబ్ డ్రెస్ అనుకున్నారా, అందుకే చెల్లెమనుకున్నా. ఈ డ్రెస్ నుంచి ఆడదాన్ని అనుకుంటున్నావా? ఇక్కడ మొగోడు డిజిటల్ డ్రెస్. నువ్వే డ్రెస్ వేసుకుంటే మాకేంది అని ఎటు పోతారే? రాఖీలు కొనుకొద్దామని పోతున్నామే. రాఖీల గిటెటు పోతారే? గా సుజాత కొల్ల వాడకి రాఖీల బండి వచ్చిందట, మస్తు తక్కువకి ఇస్తానట, పోదాం పారాటే. ఏంది తక్కువ కత్తన్నయ్య? పాయే పోదాం. ఎటు పోతావే పిసదానా? నాకు తక్కువ పైసలు రాఖీ కట్టి ఎక్కువ పైసలు దొబ్బుదామని చూస్తున్నావా? అరే తమ్ముడు, రాఖీ ఎంతదైతే ఏందిరా, అక్క ప్రేమతోని కట్టిందా లేదా అది చూడాలే. అట్లంటావా అక్క? ఈ తమ్మునికి రాఖీ కట్టినాక ఎంత కట్నం పెడతా అంత తీసుకోవాలి. అయిందా? బాగైందా? అగో ఈ జుంగడు భలే మాట్లాడుతుండు గానే. జింగడు గింగడు అన్నా అనుకున్న జేబులేసి మళ్తా. ఏం బ్రో మా అక్కని గంత పెద్ద మాట అంటున్నావు? జేబుల మలవనికి అదేమన్నా ఖర్చీఫ్ అనుకుంటున్నావారా? నీ అక్క తంతా. ఏందే ఈ డీజే టిల్లు అంత వానే? నేను తన్నుడు తాళలా పడతావు. ఈడ డీజే టిల్లు ఏందే మీ తమ్ముడు చిన్నలేదు పెద్దలేదా? ఏమో ఇటు పడితే మాట్లాడుతాండు. చిన్న లేదు పెద్ద లేదండి. మా అక్క పెద్ద ఉంది, నేను చిన్న ఉన్నా. అటు చిన్నోడు కదా అని తెలియదు. ఏం తెలియదు, ఊకే తెలియదు అని అంటారు. అడేనా చిన్న మొల్లికాయనా? అంబాడుతాండా ఏంది? గొడ్డు పెరిగిండు. ఏమనుకోకుర్రే, ఆడు గట్లనే కొడతాడు గాని. రాఖీలు సుజాత కొల సందులకు వచ్చినాయి అంటారు కదా, దారి పోదాం మరి. పా మరి దారా. సుమన్గా నీకు మానం లేదారా? ఇంకా పత్తులు ఎరుగుతానేవరా? ఏ చల్, నీకు ఏగినట్టు అనిపిస్తాందారా? అయినా కానీ నా పట్ల నేను అడుగుతున్నారా? ఓ గడ్డి వీక్తానవా? మరి ఎరిగినట్టు కూర్చుంటే నేను ఎరుగుతానేమో అనుకున్నా, నేనే అపార్థం చేసుకున్నా. అయితే సరే గాని ఎటు పోతున్నావురా? అరే గా అశోక్ గారు పైసలు ఇచ్చేమంటారా, ఆడు ఇస్తలేడు, అందుకే అడగడానికి పోతానా. ఎవరో పైసలు ఇవ్వరా? ఒక గిప్పుడు పడ్డది. అరే ఇలా రాఖీ పుణ్యం గారా, మా చెల్లెకు పైసలు పెట్టకపోతే ఇజ్జత్ ఇస్తుంది. కనీసం 500 పెట్టాలి, లేకపోతే మందిలో మానం తిత్తది. అబ్బతోడే ఇదొక్కటి ఉంది గారా, నేనైతే 2000 జమ చేసుకోవాలి, మర్చిపోయినా.
ఓర్ని ఆ ఇద్దరు చెల్లెలే నీకు ఇంకా. అరే ఆడోళ్ళు మనకు రాఖీ కట్టినాక మనం వాళ్ళకి కట్నం ఎట్లా పెడతాను, మొగోళ్ళకు కూడా ఏదో ఒక పండుగ ఉండి ఆడోళ్ళు మనకు కట్నం పెట్టేట్టుంటే మంచిగా ఉండరా. వాళ్ళు కట్నం పెట్టకుండా మంచిదే కానీ ఓ నైన్టో ఓ బీరు వచ్చినా మంచిగా ఉండు. అరే నువ్వు అన్నట్టు మంచిగా ఉందిరా. ఇటువంటి పండుగల మొగోళ్ళకి అయితే మంచిగా ఉండు కానీ ఇక అవి రావు, అవి ఉండయి. అవి ఎట్లా రావని తెలుసు కానీ పోయి కట్నం పైసలు రెడీ చేసుకోవాలి. వాళ్ళు 100-200 అయితే మెచ్చేటోళ్ళు కాదు. సరే పోరా, ఇక నీ కట్నం నువ్వు జమ చేసుకోపో. ఇక నా జేబులో అయితే రూపాయి లేదు. ఆ నల్ల షోకాడి ఇలా దొరకపోవాలి. వాడు ఫోన్ చేసినా లిఫ్ట్ ఎత్తలేరా అంటే ఇక నాకు పైసలు ఇవ్వకపోతే కదా మా చెల్లె చేతిలో నా పని కథమే. పో కొద్దిగా అయితే మళ్ళీ దొరకడు. సరే పోతన్నా నువ్వు కూడా గడ్డి వీకుడు ఆపి సపరేక ఓ నువ్వు కూడా, నేను పోతన్నా. ఇలా అశోకన్న ఎట్లా చేసానో పట్టాలి. రాఖీలమ్మ రాఖీలు 2025 కొత్తగా వచ్చిన రాఖీలమ్మ రాఖీలు. అగో ఇటే వస్తాండి కదా రాఖీలైనే. ఎటత్తే కొందాం పారి. రాఖీలమ్మ రాఖీలు 2025 కొత్తగా వచ్చిన రాఖీలమ్మ. 2025 రాఖీలు. చెప్పండి అమ్మ ఏం కావాలి? బజ్జీలు కావాలన్నా, బజ్జీలు 20 రూపాయలు పార్సల్ చేయి. ఏదో గట్లా అంటాను. మరి లేకపోతే ఏందన్నా, రాఖీల బండి కాడికి వచ్చి ఇంకేం కావాలని అడుగుతున్నావు. సరే తమ్ముడు నీకు ఏం కావాలో తీసుకో. 2025 రాఖీలు ఉన్నాయంటున్నావు. ఏమేం రాఖీలు ఉన్నాయన్నా? ఏమేమి రాఖీలు ఉన్నాయంటే అన్ని చేతికి కట్టుకునే రాఖీలే ఉన్నాయి. అంటే ముడ్డి కట్టుకునేటి లేవా అన్న? ఓ పోడా గట్ల అనద్దు, తప్పు చెంపలేసుకో. గట్ల కాదక్క, మొలదారాలు లేవా అంటన్నా. ఓ గట్ల అంటున్నావా? అయినా మొల్దారాలు గీడెందుకు ఉంటాయిరా? ఉండయి, నువ్వు ఆగు అంత ఒర్రకు. ఇది మంచిగా ఉంది అనే. ఈ ఒగ్గిది కూడా మంచిగా ఉంది. ఇది అడుగు. ఓ అన్న దీని రేట్ ఎంతనే? ఆ రాఖీలక 600 అవుతాయి. నేను అడిగింది బండి మొత్తం కాదే, గీ రాఖీలకి ఎంత అని అడుగుతున్నా. నేను చెప్పింది ఆ రాఖీలకే, బండి మొత్తం కాదు. ఏందన్నా రాఖీలకు గంత పిరం ఉన్నాయి. ఏమో నీ దగ్గర తక్కువ ఉన్నాయి, నీ దగ్గరకు వస్తే ఏమో అగ్గి లెక్క చెప్తాను రేట్లు. సరే చూసి ఎంత ఇస్తారో చెప్పుర్రు మీరే. ఎంత పెడదామే? ఒక 2-3 వంతులు ఇద్దాం. గంత రేట్ ఏమి ఉండదు. ఆవు నేను ఎత్త బేరు, నీకే బేరం చేయరాదు. ఇక అన్న 6కి 60 ఇస్తాం. ఆయన 60 ఎందుకు, అట్టినే తీసుకోపోరు. ఇక ఇక నీ రేట్ ఎంతనో చెప్పన్నా. ఇక 600 కాదు, ఇక 60 కాదు, ఇక 70 ఇచ్చి తీసుకోర్రి. ఇక 70 ఇచ్చి తీసుకోర్రి. ఈడేందో జ్ఞాన పిసోడు ఉన్నట్టున్నాడు. ఎట్లయితే మనకి కొంచెం 70 రూపాయలకి వస్తాయి రాఖీలు. ఇక 70 అయితే 70 అయితే ఈ 70 కూడా ఎక్కువనే కానీ ఇక తీసుకుంటాం. సరే 70 రూపాయలు. మీకేం కావాలమ్మా? నాకా? ఇగో అన్న ఈ రాఖీలు కావాలి, ఎందుకు ఒకటి ఇస్తావు? అది ఒకటి 120 పడుతుంది. ఏంది ఒక్కదానికి 120? అయితే రెండింటికి ఎంత అన్న? ఒక్కదానికి 120 అయితే రెండింటికి ఎంత అయితే 140 అవుతాయి. 140 అవుతాయి. గాయత్రి చదువుకుంటలేవా నువ్వు? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చదువుకుంటానా? లెక్కలు మర్చిపోయినా అన్న. ఇగో 2 రాఖీలు తీసుకుంటా, 140 ఇస్తాను నాకు. ఇగో అన్న తీసుకో. 200 లోట చిల్లర లేవుగా. 140 పోతే ఇంకా నీకు ఎంత వస్తాయి? 120 వస్తాయి. పొద్దుగాల ఇంటికి వచ్చి తీసుకో, చిల్లర లేవు. మరి అన్న మీ ఇల్లేనో నాకు తెలియదు, ఇప్పుడే 120 అన్న. నీకు ఇప్పుడే కావాలన్నా? ఆగు మరి. అమ్మ మీరెంత ఇయ్యాలి? 20 ఇయ్యాలి. ఇయ్యమ్మ 20. ఇక అమ్మ ఇక నేను 120. జరుగురు ఇక నేను వేరే వాళ్ళకు వాళ్ళకు బాగా గిరాకీ ఉంది. జరుగురు. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? అవును కదా అన్న, నువ్వు ఎలా చదువుకున్నావే? నేను కరోనా బ్యాచ్ 10th పాస్. సరే పో. అన్నా? ఓ అన్నా. ఎవరు? నేనే అశ్విన్ని. ఏంటో చెప్పు. అన్న లేడా? ఉన్నాడు. మా అన్నతో నీకేంది? నాకు అన్న లేడు కదా, మా అన్న తర్వాత అన్న వెంకటేష్ అన్న అని రాఖీ కడదామని వచ్చిన. అబ్బా ఈ నాటకం నాకు తెలియదానే? అన్న అని రాఖీ కట్టి పైసలు లభిపోదామని చూస్తున్నావు. గట్లెందుకంటానవి? ఉన్నదే అంటన్నా. ఆడు కట్నం నాకు పెట్టడానికి వెనక ముందు చేస్తాడు, ఇక నీకు పెడతాడా? నేను కట్నం కోసం రాఖీ కడదామని రాలేదు, అన్నకు రాఖీ కడదామని వచ్చిన. నాకు కట్నం వద్దు ఏమద్దు.
నాకు తెలుసు నువ్వు రాఖీ కట్టినాక మా అన్న కట్నం పెట్టక ఎట్లుండాడు అవన్నీ నడు ఇక్కడి చలి. అబ్బా ప్లీజ్ గట్లా అనకే. రాఖీ కట్టి నాకు అన్న ఒకవేళ పైసలు ఇచ్చినా కూడా నేను తీసుకోకుండా పోతానే. అవన్నీ నడవే నువ్వు ఇక్కడి చలి వీకు. రాగురి ఈ బిస్కెట్లు ఏంది స్వీట్లు లేదా? స్వీట్లు తెచ్చినాం కానీ ఎవడో దొంగ సాటున తిన్నాడు నల్లమ్మొకపోడు. చూసేదా బిస్కెట్లు అయితే బిస్కెట్ల తినిపిర్రి. పెడతాం కానీ ఫస్ట్ నువ్వు కట్నం పెట్టు. అయ్యో ఇత్త ఆగలేరు కట్నం ఇచ్చేదాకా నేను ఇచ్చి పెట్టాను నాకు కూడా తెలుసు. పెట్టు మరి ఎందుకు ఇస్తాను. మీకు 500 నీకు 1000. అగో గట్ల ఎట్లుంటది? దానికేమో 1000 నాకేమో 500. అక్క పెద్దదాయే నువ్వు చిన్నదానివాయే అక్కకు ఖర్చులు ఉంటాయి అందుకే 1000 ఇచ్చిన. అగో గట్ల ఎట్లుంటది? అది కదా 50 రూపాయలు రాగట్టింది, నేను కదా 50 రూపాయలు రాగట్టినా. ఇంకొక 500 నాకు తెలియదు. నేను వాగే ఇగో అది ఏడ్చేటట్టున్నదే ఒక 250 దానికి సరి సమానం అవుతాయి. నేను ఇయ్యా నాకు ఇట్లా నేను ఎందుకు ఇస్తా? ఇద్దరు నడుకోయే. ఇగో మనం ఇద్దరం రాగి కట్నం నువ్వు సరి సమానం ఉండాలి. ఇయ్యి నువ్వు నాకు. ఇయ్య నేను నాకు పెట్టి నేనే ఉంచుకుంటాను కావాలంటే అడుక్కో. నువ్వు నాకు తెలియదు నిన్నే అడుగుమన్నా నువ్వే ఇయ్యి నాకు. నువ్వు అన్న అడుకో నేను చెప్తానుగా. నువ్వే ఇయ్యి నాకు. నీకు ఎక్కువ ఎట్లా ఇస్తారు అన్నాడు ఎక్కువ ఇచ్చిండు అన్న అడిగే. నాకు తెలియదు నువ్వు ఇయ్యి. నేను ఇయ్యపో ఏం చేద్దాం వేసుకోపో. బ్రేకింగ్ న్యూస్ రక్షాబంధన్ నాడు అక్కలు 10 రూపాయల కన్నా ఎక్కువ పైసలు తీసుకుంటే 5 సంవత్సరాల జైలు శిక్ష 10,000 రూపాయల జరిమానా. నాకు అద్దే వద్దు. ఇప్పుడు ఆడ చూపించిండా నువ్వు నాకు ఇస్తాను. నీ పైసలు నువ్వే ఉంచుకో. నాకేమద్దు ఇవాళ కావాలని ఎగురుతీ కదా తీసుకో నువ్వే ఉంచుకో. అవసరం లేదు నువ్వే ఉంచుకో. ఏమద్దు నాకు. మీ ఇద్దరికి ఎవరు కదా ఇది నాయన నేను ఉంచుకుంటా. అది ఇచ్చినప్పుడు సపరేట్గా తీసుకుంటా అయిపోగా నల్లమ్మొక్క కావాలని ఎగురుతీవి. నాకేం తెలుసు నాకు కూడా ఇస్తాడు కావచ్చు అనుకున్నా. నీకు దక్కకపోయి నాకు దక్కకపోయి ఆయన బొందకే ఇక చేసేదేమున్నది పాపోదాం లేవు ఇక. అమ్మయ్యా ఈ సంవత్సరం ఈ రీల్ నన్ను బతికిచ్చింది. అరే అన్న పైసలు పెట్టిండు. అన్న పెట్టిన దానికి ఇంకెళ్ళి రూపాయి ఎక్కువ పెడతా అంటే ఇక ఏది ఇగో రూపాయి ఎక్కువ. ఇదేందిరా రూపాయి పెట్టినావు? అన్న 500 పెట్టి నువ్వేమో రూపాయి పెట్టినావు. నేను అప్పుడు ఏం చెప్పి నాకు గుర్తుకేసుకో. మాట అంటే మాటనే. అన్న ఎంత పెడతారో దాని మీదకి వెళ్ళి 1 రూపాయి పెడతా. ఇంకేంది అన్న ఎంత పెడతాడో దాని మీద రూపాయి ఎక్కువ పెడతా అన్నావు. అన్న పెట్టిన దాని మీదకి వెళ్ళి అన్న రూపాయి ఎక్కువ పెడతా అన్నా కదా పెట్టినా. ఇంకేంది? ఓ నల్ల మొక్కపోడా అన్న పెట్టిన దాని మీద రూపాయి పెడతా అన్నవారు. నేనేమో 500 1 రూపాయి 1000 1 రూపాయి పెడతా వచ్చా నేను అనుకున్నా. రూపాయే పెడతా అన్న నీకే అర్థం కాలే. నీ ముఖం పో. నేను ఆడికాయని అనుకున్నా. అయినా ఈ దగ్గర పైసలు ఎక్కడి? ఆ అన్న కన్నా ఎక్కువ పైసలు ఎక్కడి నుంచి పెడతాడని. సరే గాని నా కాలు మొక్కు రూపాయి పెట్టినా కదా. నేనెందుకు మొక్కుతారా నీ కాళ్ళు? నేను నీకు రాఖీ కట్టినా కాబట్టి నువ్వు నాకు కట్నం పెట్టి కాళ్ళు మొక్కాలే. మొక్కు ఏ అవి మొక్కాలే కాలు కావు. మొక్కురా మొక్కు. మొక్కినా. అవ్వని నాకు తోడు ఉంటూ నా దిక్కులేక నేను వేరేటోన్నింటికి రాఖీ కడదామని పోతాయి. నేను కట్నం కోసం రాఖీ కడతాను అనుకుని నన్ను అవమానించారు. నాన్న నాకు బతుకుంటే గిట్ట ఇదంతా బాధ ఉండనే ఉండకపో. అయ్యో చెల్లె ఎందుకు ఎడుతున్నావురా? అగో అన్న నువ్వు. నేనేరా చెల్లె నేనే అర్జున్ని. అగో అన్న నువ్వు బతికే ఉన్నావా? అంటారే నేను చనిపోయినా అనుకున్నావారా? బతికే ఉన్నా.
బతికే ఉన్నావా అన్న? నేను నమ్ముతలేనన్నా. అరే కళ్ళ ముందంటే ఉన్నా గారా నమ్మురా. నేను నీ కోసం హైదరాబాద్ నుంచి రాఖీ కట్టించుకోవడానికి వచ్చిన. నా కోసమే వచ్చినవా అన్న? నీకు రాఖీ కడదామని అప్పటి నుంచి నీ రాఖీ పట్టుకొని వెయిట్ చేస్తా అన్న. అరే చెల్లె నేను లేననుకొని బాధపడుతున్నావారా? నేను వచ్చినగా ఇంకెందుకు కట్టు. కడతా అన్నా. అగో ఇదంతా నా భ్రమణ? అయినా చనిపోయిన మా అన్న మళ్ళీ ఎట్లా వస్తాడు? అగో ఏమైంది అశ్విని? ఏమో గట్ల డల్లు కూర్చున్నావు. గట్టిగా నేనే డల్లుగున్నావు, మళ్ళీ అడిగితే ఏం లేదంటున్నావేందే? ఓ అక్క మర్చిపోయినావా అని? పోయినసారి రాఖీకి వాళ్ళన్న రాఖీ కట్టించుకుందామని వచ్చి యాక్సిడెంట్లో అనుకోలేదా? అందుకే అట్లా బాగా కూర్చున్నది కావచ్చు. అయ్యో గట్ల జరిగిందే. అంతకుముందు సారి మా అన్నయ్య రాఖీ పౌర్ణమికి రాలేదే, పోయినసారి రమ్మన్నా. వచ్చేటప్పుడు నీ అవ్వని అందరు అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి పోతారు. లాస్ట్కి అయితే మా దోస్తులు అయితే రాఖీలు కట్టి స్టేటస్ పెట్టారు. మా అన్నగాడేంది అసలు అత్తండి అత్తరేడా? ఇంకెళ్ళిండే వెళ్ళలేదా? నీ అవ్వని ఇంకా రానే అత్తరేడు. ఒకసారి ఫోన్ అన్న చేయాల, మరి చేసే గుప్తా. హలో చెల్లె చెప్పరా. హలో అన్న, ఇలా రాఖీ పౌర్ణమే. పోయినసారి అంటే రాలేదు, ఈసారి నత్తవు రావా? ఈరోజు రాఖీ పండుగ కదా. అరే సారీ రా చెల్లె, ఈరోజు రాఖీ పండుగ కదా. ఏ టైం అయినా మంచిదే. ఈరోజు వచ్చి రాఖీ కట్టించుకుంటా, ఓకేనా? అన్న ఈసారి అన్న రావే. నా తోటోళ్ళందరూ రాఖీ కడతారు వస్తారు. నా తోడ పుట్టినోడు ఉండి నేను రాఖీ కడతానని నాది నాకే బాధ అనిపిస్తుంది. అరే చెల్లె నువ్వేం బాధపడకరా, ఈరోజు వస్తా పక్కా రాఖీ కట్టించుకుంటా, ఓకేనా? సరే అన్న రా అన్న, నీకోసం 1000 కళ్ళతోని వేడి చేసుకుంటుంటా. సరే రా. ఈరోజు నీకు కట్ల కింద గిఫ్ట్ ఏం తేవాలో చెప్పు. నాకు గిఫ్ట్ ఎందుకన్నా? నువ్వు వచ్చి నాతో రాఖీ కట్టించుకుంటే నాకు అదే పెద్ద గిఫ్ట్. పనులు అందరికి ఉంటాయన్నా, అప్పుడప్పుడు వచ్చిపోవాలి. సరే రా, ఆఫీస్ లో వర్క్ బిజీ ఉండి మర్చిపోయినా. సరే నీకు ఏం తేవాలో చెప్పు. కట్నం కింద ఐఫోనా లేదన్నా గోల్డ్ చైనా ఏదైనా ఒకటి చెప్పు. చెప్పినగా అన్న, నాకు గిఫ్ట్ ఎందుకు? నువ్వు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రా. మళ్ళీ రాఖీ కట్టినాక జాగ్రత్తగా వెళ్ళి నీ పన్ను చేసుకో. సరే రా, ఒక 5-10 మినిట్స్ లో నేను వెళ్తా. ఒక 1-2 అవర్స్ లో నేను ఉంటాను, ఓకేనా? సరే అన్న, జాగ్రత్తగా రా. ఓకే రా, సరే సరే. బాగానారా? అంత బాగే అన్న. అదే పోయినసారి అన్నకు రాలే కానీ అర్జున్ గారు ఈసారి అత్తన్నారా రాఖీ పౌర్ణమికి? అత్తండన్నా, ఇంతకు ముందే ఫోన్ చేసిన అత్త అన్నాడు. ఆల్రెడీ వెళ్ళింది కావచ్చు, ఇంకొక గంటలు ఇక్కడ ఉంటాడు. ఇంకేంద్ర చెల్లి, పోయినసారి రానందుకు బాధపడ్డావు, ఇప్పుడు వస్తాడు కదా, హ్యాపీనా? ఇక సంతోషమే అన్న. తోడబుట్టి నన్నుండి కూడా రాఖీ కట్టించుకోకపోతే ఏ ఆడపిల్లకైనా బాధనేగా అన్న. మా అన్న అత్త నాకు సంతోషమే అన్న. సరేరా మరి నేను వెళ్తా. సరే అన్న. మా అన్న లేడా? మా అన్న నీకు అన్నగాడా? దా మా అన్నకచ్చి రాఖీ కట్టావు. నేను గట్లా అనుకోని దీపోలు అన్నకు రాఖీ కడదామని పోతే వాళ్ళు నన్ను అవమానించారు. మేము గట్లేం అనం తీయే, వచ్చి రాఖీ కట్టేవుదా? అద్దే నేను రాను. మళ్ళీ నేను వచ్చి రాఖీ కడితే కట్నం కోసమే వచ్చి రాఖీ కట్టినా అని మీ అన్నోళ్ళు అనుకుంటే మళ్ళీ నాకు మంచిగా అనిపించేది. వాడి గట్లేం అనుకోడు తీయలేవే, నువ్వైతే రాలేవు. రానే నేను. చెప్పురి. ఇగో చెల్లొచ్చింది. ఇది వచ్చింది, ఇది ఇక్కడనే ఉండేవాటే. ఇప్పుడే బయటకు పోయాగా. దీన్ని కాదు నేను అనేది, అశ్విన్ చెల్లెనంట అన్న. ఓహో అశ్వినా, చెప్పురా చెల్లి ఏమైంది? చెప్పేది ఏం లేదు, నీకు రాఖీ కట్టడానికి వచ్చింది. ఇక్కడ కూసో. రాఖీ కడతానాక నేను కట్టించుకోనా? దాచలేదా రాఖీ కట్టు, చెయ్యి కాలే ఉన్నది. నిలబడే రాఖీ కట్టు కట్టాను అవుతాను. నువ్వు గడ కూర్చుని రాఖీ కడతారు. దా కూర్చున్నావు పోయే.
చెల్లె అన్నలేనని బాధపడకు, ఈ అన్నున్నాడని మర్చిపోకు. ప్రతి సంవత్సరం రాఖీ పండగకు నాకు వచ్చి రాఖీ కట్టు. సరే అన్న. ఇప్పుడు హ్యాపీయా? ఇప్పుడు సంతోషమేనా? కంటే నాకెవరున్నారే